భూభారతి చట్టం రైతుల చుట్టం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల రాహుల్ విజ్ఞాన్ కళాభవన్లో భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డ్ భూభారతి. హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అవకాశం ఉందని, రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు భూములు సర్వే చేస్తారని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, వారసత్వంగా వచ్చే భూముల నిర్ణీత కాలంలో విచారణ చేసి భూమి హక్కులు ఏ విధంగా సక్రమించాయో మ్యుటేషన్ చేసి రికార్డులో నమోదు చేస్తారని, ఎవరైనా మోసపూరితంగా భూమి పట్టాలు రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూములను 2A భూములను అక్రమంగా పట్టాలు పొందితే భూభారతి చట్టంలో రద్దు చేసే అవకాశం ఉందని తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేర్లు ఏమైనా తప్పులు ఉంటే కొత్త చట్టం వచ్చిన సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ డివిజన్ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఆ దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. కొనుగోలు చేసిన భూములను, దానం చేసిన భూములు, భూ పంపకాల ద్వారా హక్కులు సక్రమిస్తే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసి హక్కుల రికార్డులో మార్పులు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేస్తారని తెలిపారు. 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి గత 12 సంవత్సరాలుగా అనుభవంలో ఉంటూ చిన్న కారు రైతులు పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తులు చేసుకుంటే ఆర్డీఓలు విచారణ చేసి అర్హత ఉన్నవారి వద్ద నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేసి హక్కుల రికార్డులో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆర్డీఓ దామోదర్రావు, ఎంఆర్ఓ ఎం శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ వాసుబాబు, పర్చూర్ రవి, ఇరిగేషన్ స్పెషల్ ఆఫీసర్ సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరపా శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.